Hi everyone. Today we are going to discuss about bioinorganic chemistry. Inorganic chemistry unit 1 లో సెకండ్ చాప్టర్ బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో ఫస్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. మనం ఫస్ట్ డిస్కస్ చేసే టాపిక్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. Hemoglobin is responsible for the red color of blood. Hemoglobin is a combination of the prosthetic group heme and the protein part globin. In heme, there is propyrin ring and one iron atom. They experimentally determined molecular weight is 65,000. From this, it is concluded that hemoglobin is bound with 4 heme units and 4 protein chains. This means that hemoglobin is a tetramer. Propyrin ring in presence of Fe plus 2 loses 2 protons and form minus 2 ion. This forms neutral complex with Fe plus 2. Hence, in hemoglobin, iron oxidation state is plus 2. The 4 ferrol nitrogens are bound to Fe plus 2 and there will be 2 more vacant coordinating signs for Fe plus 2. These are present in the perpendicular direction to the plane of heme ring. In this fifth coordination position, nitrogen of histidine in globin is formed. In the sixth coordination position, when O2 combines with hemoglobin, result oxyhemoglobin takes place. Fe plus 2 in oxyhemoglobin is diamagnetic. In deoxyhemoglobin, Fe plus 2 is paramagnetic. In respiration process, diamagnetic property changes to paramagnetic. So, protoporphyrin structure of hemoglobin. హిమోగ్లోబిన్ రక్తంలో ఉండేటటువంటి ఎరుపు వర్ణం గల పదార్థము. హిమోగ్లోబిన్ ప్రోస్థెటిక్ భాగమైన హీమ్ మరియు ప్రోటీన్ భాగమైన గ్లోబిన్లతో కలిసి ఏర్పడుతుంది. హీమ్ భాగంలో ఒక 4 పైరిన్ వలయము, ఒక ఐరన్ పరమాణువు ఉంటాయి. హిమోగ్లోబిన్ అణుభారము 65,000. అణుభారాన్ని బట్టి హిమోగ్లోబిన్లో 4 హీమ్ భాగాలు 4 ప్రోటీన్ శృంఖలాలతో బంధించబడి ఉంటాయి. అనగా హిమోగ్లోబిన్ ఒక టెట్రామర్. హీమ్ భాగానికి సంబంధించి పోర్పైరిన్ Fe plus 2 సమక్షంలో తన 2 ప్రోటాన్లను కోల్పోయి 2 అయాన్లుగా మారి తటస్థ సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తాయి. Fe సమన్వయ సంఖ్య 6. ఈ సంశ్లిష్టంలో 4 ఫిర్రోల్ నైట్రోజన్లు Fe plus 2తో బంధించబడి ఉండును. ఈ 4 బంధాలు కాకుండా Fe plus 2కు ఇంకా 2 సమన్వయ స్థానాలు ఖాళీగా ఉంటాయి. ఈ 2 స్థానాలు హీమ్ తలానికి లంబ దిశలో ఉంటాయి. Fe plus 2 5వ సమన్వయ స్థానం గ్లోబిన్లోని హిస్టిడిన్ నైట్రోజన్తో భర్తీ అవుతుంది. 6వ సమన్వయ స్థానం H2O అణువుతో నిండి ఉంటుంది. హిమోగ్లోబిన్ O2 అణువుతో స్థానం కలిసినప్పుడు 6వ స్థానంలో ఉన్న H2O అణువు O2 అణువుతో స్థానభ్రంశం చెంది ఆక్సీహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. O2 కలిగి లేనప్పుడు డిఆక్సీహిమోగ్లోబిన్ అని అంటారు. ఆక్సీహిమోగ్లోబిన్ డయాయస్కాన్ ధర్మాన్ని, డిఆక్సీహిమోగ్లోబిన్ పారాయస్కాన్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. పనిచేసే విధానం. పనిచేయ విధానము.
హిమోగ్లోబిన్ ఆక్సిజన్ యొక్క రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. శ్వాసక్రియలో గాలి ఉపరితిత్తుల్లోకి ప్రవేశించగానే రక్తంలో గల డియాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను గ్రహించి ఆక్సీ హిమోగ్లోబిన్గా మార్చబడుతుంది. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ధమనుల గుండా ప్రయాణించి శరీరంలోని వివిధ కణజాలాలకు చేరుతుంది. ఆక్సిజన్ అవసరమైనటువంటి శరీర కణజాలాలు ఆక్సీ హిమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ను స్వీకరిస్తాయి. ఆక్సిజన్ కోల్పోయినటువంటి ఆక్సీ హిమోగ్లోబిన్ను డియాక్సీ హిమోగ్లోబిన్ ఆర్ రిడ్యూస్డ్ హిమోగ్లోబిన్ అని అంటారు. ఇది శరీర కణజాలాల నుండి విడుదలైనటువంటి నీటిని గ్రహిస్తుంది. ఈ నీటిలోని H+ అయాన్లను హిమోగ్లోబిన్లోని ప్రోటీన్ భాగం స్వీకరించగా OH- అయాన్లు కణజాలాల నుండి విడుదలైన CO2తో కలిసి HCO3- మార్చబడి రక్తంలో కరిగిపోతుంది. ఈ రక్తాన్ని చెడు రక్తం అని అంటారు. ఇది సిరల ద్వారా హృదయానికి, అక్కడి నుండి ఊపిరితిత్తులకు చేర్చబడుతుంది. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన డియాక్సీ హిమోగ్లోబిన్ గాలి నుండి ఆక్సిజన్ గ్రహించి ఆక్సీ హిమోగ్లోబిన్గా మార్చబడుతుంది. ఈ సమయంలో ప్రోటీన్ భాగంలో H+ అయాన్లు రక్తంలో కరిగి ఉన్నటువంటి HCO3- అయాన్లు కలిసి నీటి ఆవిరి మరియు CO2లు విడుదల చేయబడతాయి. ఈ ప్రక్రియ ఎర్ర రక్త కణాలు జీవించి ఉన్నంత కాలం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. శ్వాసక్రియలో ఆక్సిజన్కు బదులు CO కార్బన్ మోనాక్సైడ్ దేహంలోకి ప్రవేశించినట్లయితే హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మార్చబడుతుంది. ఇది ఆక్సిజన్ యొక్క రవాణాలో తోడ్పడదు. శరీరంలో CO శాతం పెరిగినట్లయితే హిమోగ్లోబిన్ పూర్తిగా కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మార్చబడటం వల్ల మొదట స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత మరణం సంభవించడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ ప్లస్ CO కార్బాక్సీ హిమోగ్లోబిన్. సో ఇదంతా ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. Hemoglobin transports oxygen in respiration. In respiration, there will be exchange of O2 and CO2 between the body and the environment. It takes O2 to peripheral tissues from lungs, and CO2, H+ ions are transported from peripheral tissues to respiratory organs. O2 is transported to myoglobin, stores oxygen O2 present in the peripheral tissues, and O2 is stored there. If pH decreases, the hemoglobin loses efficiency of O2. CO binds with Fe+2 of hemoglobin and forms carbonyl hemoglobin or carboxy hemoglobin. The carboxy hemoglobin disturbs O2 transport and act as a poison. This may lead to death. సో ఇది హిమోగ్లోబిన్ నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ పనిచేయు విధానం. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం.